ఒకనాటి జర్నలిస్టులు ఇదే రౌడీల నాయకుల చేతుల్లో సర్వనాశనం అయింది చూశాను నేను. ఇదే రౌడీ నాయకుల చేతుల్లో ఫ్యాక్షనిస్టుల చేతుల్లో సర్వనాశనమైన జర్నలిస్టులను చూశాను నేను. ఒకప్పుడు గౌరవంగా బతికినటువంటి వాళ్ళు కూడా. అంటే అంత దారుణమైనటువంటి సిచ్యుయేషన్కి ఇవాళ వీళ్ళందరూ కలిసి ఒకళ్ళకొకళ్ళు ప్రతీకార నాయకులకేం పోయారండి. జైల్లోకి వెళ్ళి వచ్చిన చంద్రబాబుని గెలిపించలేదా, జైల్లోకి వెళ్ళి వచ్చిన జగన్ గెలిపించలేదా, వాళ్ళు రాజభోగాలు బ్రతకట్లేదా? వీళ్ళు నిన్నటిదాకా జైలుల్లో చెప్పకూడు, రేపు పొద్దున మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత రక్తపు కూడు. వాట్ నెక్స్ట్? సమాజానికి ఇది కావాలా? ఇది ఆలోచించుకోకపోతే చాలా ప్రమాదం సొసైటీకి. ఇదే నేపథ్యంలో లీగల్ టీమ్ ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని కూడా గుర్తించారా? ఎందుకంటే నిన్న ఆయన అమరావతిలో నిర్మాణాల పేరుతో 4,000 లేదంటే 4,500 చదరపు అడుగు నిర్మాణం చేయొచ్చు బెంగళూరు లాంటి చోటే, కానీ ఇక్కడ 9,000కి 10,000కి చేస్తున్నారు. అందులో కూడా 8% కమిషన్ తీసుకుంటున్నారు. అలాగే విద్యుత్ గురించి కూడా మాట్లాడారు. వాళ్ళ హయాంలో ఎంత యూనిట్ కి ఒప్పందం కుదుర్చుకున్నారు, ఇప్పుడు ఎంత అనేది. అంటే ఇవన్నీ వాస్తవానికి వైసీపీ లీగల్ సెల్కి వాళ్ళకి తెలుసా లేదా తెలియదు అని కాదు, కానీ ప్రిపేర్ చేస్తున్నారు రేపొద్దున్న ఏం చెయ్యాలి అనేది ఎప్పటి నుంచి 4 ఏళ్ల పాటు. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే జగన్ హింట్ ఇస్తున్నాడు కానీ వాళ్ళు అందుకుంటారా లేదా అన్నది పాయింట్. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు 40 ఏళ్ల నుంచి ఉన్నారు పార్టీలో. ఇప్పుడున్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో 60 ఏళ్ళు 70 ఏళ్ళు వాళ్ళు ఎవరు ఇప్పుడు పెద్దగా సీరియస్ తీసుకోవట్లే టీడీపీలో.